తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని దేవాలయాల గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నారు. సంతోషమే, ప్రతి ఒక్క వీడియోని ఆదరిస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO. వారు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి మాకున్న ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసుకుంటున్నామండి. హెల్త్ ఇష్యూ అయితే అటు వైద్యము తీసుకుంటున్నాము, దర్శనము చేసుకుంటున్నాము, కొంతలో కొంత మెరుగవుతున్నామని చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఆ విషయంలో అందరూ హ్యాపీనే. అయితే ఇంకొంతమంది వీటికి టెంపుల్ ఉందా, ఈ సమస్యకి టెంపుల్ ఉందా అని రకరకాలుగా మెసేజ్ చేస్తున్నారు. అన్ని మెసేజెస్ చూస్తున్నాము. మీరు ఏదన్నా అడగండి, ఖచ్చితంగా వాటికి టెంపుల్ ఉంటుందని ఎప్పుడు చెప్పే మాటే అది నందకిషోర్ రెడ్డి గారు. మరి ఇవాళ ఎంతోమంది ఒక ముఖ్యమైన ప్రశ్న అండి, కానీ దాదాపుగా వందల మెసేజెస్ దాని గురించే వచ్చాయి. అవే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అయితే మీరు మామూలుగా నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నది ఇది. కొన్నిసార్లు అంటే పర్టికులర్గా కొంతమందిని చూస్తాం, దేవాలయాల నిర్మాణాలు చేయించడం కావచ్చు, జీర్ణోద్ధరణలో పాల్గొనడం కావచ్చు, ఆ కార్యక్రమాలు చేయటం కానీ, ఇలా దేవాలయం కడుతున్నామండి అంటే ముందుకు వస్తారు చాలామంది. కొంతమంది రాలేకపోతారు డబ్బులు లేక. కానీ ఇలా దేవాలయాలు నిర్మించడం, జీర్ణోద్ధరణ చేయటం కానీ, వాటి కోసం కొత్తగా ఏమైనా పనులు చేస్తుంటే అందులో పాల్గొనడం కానీ, వీటి గురించి మన శాస్త్రంలో ఏం చెప్పబడింది, అసలు ఇవి చేయటం ఎందుకు, చేయటం వల్ల ఏం వస్తుంది, మనకి చెయ్యాలా ఖచ్చితంగా అనేది ఒక పెద్ద సందేహం ఉండిపోయిందండి. సో మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అన్నారు, నాకు మా టీంకి వచ్చినది ఏంటంటే, పాత ఆలయాల్ని పునరుద్ధరణ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడిగారండి. చాలా వచ్చాయి మాకు, దాదాపుగా ఇవి కూడా 100 కాల్స్ పైనే వచ్చాయి. సో అందరికీ ఒకే సమాధానం చెప్తున్నాం. వాళ్ళకి అందరికీ ఏం చెప్పానంటే, నేను మీకు ఈసారి నెక్స్ట్ నా ఇంటర్వ్యూలో చెప్తానండి ఖచ్చితంగా అని చెప్పాను. సో వాళ్ళకి ఫస్ట్ సమాధానం చెప్దాం. సో వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఒక మామూలు ఆలయం మీరు నిర్మిస్తే మీకు దాదాపుగా 100 జన్మల పుణ్యం మీకు వస్తుందండి ఒక్క ఆలయంతో. ఇది నేను చెప్పేది శాస్త్రపరంగా చెప్తున్నానండి, ఎక్కడ కానీ ఇది అశాస్త్రీయం కాదు. శాస్త్రీయంగా మీరు ఒక ఆలయం కట్టితే మీకు 100 జన్మల పుణ్యం. మీ జాతక దోషాలు, శని పరిహారం, రాహు పరిహారం, కుజ పరిహారం, ఏ దోషాలున్నా ఏదున్నా ఒక ఆలయ నిర్మాణంతోనే అన్నీ వెళ్తాయి. అందుకే సో మన వాళ్ళు ఎందుకు ఆలయాలు ఆ కాలాల్లో, మరి ఇప్పుడు తమిళనాడు ఇక్కడ అన్ని కూడా పరిపాలించిన రాజ్యాల్లో వల్ల మీకు ఆలయాలు ఎందుకు కట్టారంటే, ఒక్కొక్క ఆలయం కట్టడం వల్ల వాళ్ళకు 100 జన్మల పాపం ఏదైతే ఉందో, అంటే అటు వెనక తరాలు అటు ముందు తరాలు, ఫ్యూచర్ భవిష్యత్తు వాళ్ళకు కూడా ఆ పాపం అనేది లేకుండా పోతుందండి, పుణ్యం వస్తుంది వాళ్ళు అప్పుడు దాకా చేసింది. దీనికన్నా ఇంకా మెరుగైంది అంటే, మీలో ఉన్న ఒక శక్తిగా అంటే ఆ శక్తే క్షేత్రబంధం అంటారండి. మన బాడీలో క్షేత్రబంధం అనే శక్తి మీకు కానీ ఉంటే, మీరు పురాతన ఆలయాల్ని పునరుద్ధరించే శక్తి, ఆ యోగం ఆ భగవంతుడు కల్పిస్తాడండి. ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను సార్, యూట్యూబ్లో పాడుబడిపోయినటువంటి దేవాలయాలు, కొన్నేళ్లుగా పూజలకి నోచుకోని దేవాలయాలు, కనీసం ధూపదీప నైవేద్యం, దేవాలయం ఉంటుంది కానీ ధూపదీప నైవేద్యం ఏమి ఉండదు, అలాంటి వాటిని పునరుద్ధరిస్తున్నారు. ఊరి జనం అంతా రావటం కావచ్చు, ఇలా సపోర్ట్ అయితే తీసుకుని చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ యోగం ఉన్నట్టే. మామూలు ఆలయానికి నేను 100 జన్మల పుణ్యం ఉంటుంది అని చెప్పాను. పునరుద్ధరణ చేసిన ఆలయాలకి మీకు 1,000,000 జన్మల పుణ్యం వస్తుందండి. 1,000,000 జన్మల పుణ్యం. ఇది శాస్త్ర ప్రమాణం. నేను ఈరోజు చెప్పేది శాస్త్ర ప్రమాణం. 1,000,000 జన్మల పుణ్యం. ఒక్క ఆలయాన్ని మీరు పునరుద్ధరణ చేయగలిగితే, ఆ యోగం నిజంగా భగవంతుడు మీకు ఆ శక్తిని ఇచ్చి మీరు కానీ చేయగలిగితే, 1,000,000 జన్మలు, మీ ముందు తరాలు, మీ వెనకం తరాలు, మీ వెనక మీరు చేసినవన్నీ సకల దోషాలు అంటారు. సకల దోషాల్లో మీకు ఏది వాస్తు, జాతక, వంశ, అనువంశిక, తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే ఎన్నో 100 జన్మల నుంచి వస్తున్న పాపం, ఇవన్నీ కూడా ఒక పరివర్తన ఎప్పుడు చెందద్దంటే ఒక ఆలయం పునరుద్ధరణ చేయడం వల్ల వస్తుందండి. అయితే ఇక్కడ ఇంకొక సందేహం అడుగుతాను సార్. మామూలుగా ఆలయం నిర్మిస్తే 100 జన్మలు అన్నారు, అదే పునరుద్ధరణ చేస్తే 1,000,000 జన్మలు అన్నారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇలా మన ఊర్లో ఇలా మన గుడిని డెవలప్ చేసుకుందాం, పునరుద్ధరించుకుందాం, దాతలు ఎవరైనా ముందుకు వస్తారని అడుగుతారు.
అలా కొంతమంది డొనేట్ చేస్తారు. కొంతమంది అక్కడ ఉండకపోయినా ఇంతకుముందు మేము ఉన్న ఊరండి, మా సొంత ఊరండి అని ఫారెన్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కూడా పలానా విగ్రహాలకనో, ప్రహరీ గోడలకనో, నవగ్రహాలకనో, మూలమూర్తికనో ఇలా రకరకాలుగా వాళ్ళు డొనేట్ చేస్తారు. వారికి కూడా పుణ్యం ఉంటుందా? 100కు 100% అండి. ఈ పుణ్యం అనేది ఏ విధంగా చెప్పబడిందంటే శాస్త్రంలో, పూర్వకాలంలో అండి ఎక్కడ కానీ గుళ్ళు కట్టేటప్పుడు మీరు చోళుల కాలం నుంచి ఆ కింద ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఎవరైతే ధనం ఇవ్వలేరో, ఎవరైతే ధనం దానంగా ఇవ్వలేరో గుడికి, వాళ్ళు తమ శ్రమను ఇచ్చేవాళ్ళు. శ్రమను ఇచ్చే వాళ్ళకు కూడా అదే ఫలితాలు వచ్చేవి. ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక ఆలయం ఉంది, ఈ ఆలయానికి నేను ఒక గోడ కట్టగలను, ఒక క్లీనింగ్ చేయగలను, ఏదో స్వతంత్రంగా నా చేతి ద్వారా చేసిన వాటికి కూడా అదే ఫలితాలు వచ్చేవి. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, ఒక శిల్పుల కాడి నుంచి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదండి. ఊర్లు మేము కష్టం చేస్తే చాలు, మా కష్టమే ఒక దానం అని చెప్పి వాళ్ళు కష్టం చేసేవాళ్ళు. ఆ గుడిలో మేము చేస్తాం, ఈ గుడికి మేము కడతాం, ఇది మేము చేస్తాం, ఇది మాకు చేయడం వల్ల వాళ్ళ ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. మీకు ఇంత మునుపు మీరు చూడండి, రాజుల కాలం నుంచి తర్వాత వస్తే కూడా ఒక గ్రామంలో మీరు కానీ తీసుకుంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గ్రామంలో మీరు కానీ తీసుకుంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఒకరు ఉంటే శ్రమదాతలు ఎక్కువ మంది ఉంటారు. ఈ శ్రమదాతలు చూడండి, ఇంటికి ఒక్కరు వస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా ఆ దేవుడు పని చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇటుకలు మోస్తారు, వాళ్ళతో పాటు ఆడ పని చేస్తారు, వాళ్ళకి ఆడ పని చేసే వాళ్ళకి భోజనాలు వడ్డిస్తారు, ప్రతి ఒక్కరికి లంచ్ ఇస్తారు. ఎక్కడ కానీ దాత ఎత్తుక్కోని అవసరం లేదు, అందరూ వాళ్ళ చేయగలిగినంత పుణ్యం అది. అందుకే అండి మీకు మామూలు ఆలయాలకు ఉన్న శక్తి కన్నా పునరుద్ధరణ చేసే ఆలయాలకి విశేషమైన యోగం ఉండాలి, విశేషమైన ఆశీస్సులు ఉండే వాళ్ళే వాటిని టచ్ చేయగలరు. అందుకే ఆ క్షేత్ర బంధం ఉండాలి వాళ్ళకి. నిజం సార్, మాకు ఆ భాగ్యం దక్కింది. గత సంవత్సరం శివరాత్రికి భీమేశ్వర స్వామిని మాగళ్ళు, మా తండ్రి గారి ఊరండి, అక్కడ ఇంటి పక్కనే ఉంటుంది. ఇంకా ఊరికి ఆయనే ఇంటికి దేవుడు అన్నట్లుగా భీమేశ్వర స్వామి. ఆ ఆలయం పునరుద్ధరణకి నాన్నగారు లేరు, అయినా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇలా చెప్పగానే మా బాబాయ్ గారు చెప్పగానే ఇట్లా మా వంతుగా, ఎంతైనా ఆయన ఇచ్చిందే, మా వంతుగా మేము కొంత ఇలా ఇవ్వగలిగాం. మీరు ఇప్పుడు చెప్తుంటే ఎంత పుణ్యం వచ్చిందో తెలియదు, కానీ అదొక అదృష్టంగా అయితే భావిస్తున్నాను సార్. ఖచ్చితంగా మాకు ఈ దేవాలయాలు తిరగడానికి శక్తి కానీ, మాలోకున్న శక్తి కానీ, ఆర్థిక శక్తి కానీ ఇవన్నీ అండి మేము దీంతోపాటు ప్యారలల్గా ఒకటి చేసేవాడిని. నేను పనిచేసే రోజుల్లో కూడా క్షేత్రాలకి అందరినీ తీసుకువెళ్ళేవాడిని పర్సనల్గా, ప్రతి ఒక్కరిని. ఎక్కడైనా నాకు ఆలయం కనిపిస్తే నేను తీసుకుని వెళ్ళే వాళ్ళ దగ్గర ఆలయం రిస్టోరేషన్ పునరుద్ధరణ చేయించేవాడిని. దాదాపుగా అంటే మేము సంఖ్య చెప్పకూడదు, కొన్ని వందలు దాటాయండి. అవైతే చేయించాం. అవి చేయించిన శక్తే మమ్మల్ని ఈరోజు ముందుకు నడిపించేది. అలా అయితే చేతులెత్తి మాకు అసలు మాకు ఎవరు వచ్చినా ఫస్ట్ మేము అడిగేది, పలానా ఆలయం ఉంది, ఆలయానికి మీరు ఏం చేస్తారు? ఆలయానికి చేయించేవాళ్ళం దగ్గరుండి చేయించి, మనం చేయలేకపోయాం. అది చేయడం వల్ల ఆ శక్తే మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చిందని ఇప్పటికీ మాకు మా టీంకు ఉన్న ఒక బలమైన విశ్వాసం. ఒక చిన్న, మేమేం పెద్దవి చేయలేదండి, చాలా చిన్న, అంటే పెద్దవి కూడా కొన్ని కోట్లలో కూడా డొనేషన్స్ ఇప్పించాం, కానీ మామూలు వాటికి ఇప్పించాం. చిన్న వాటికి చేసిందంతా మాకు ఆ ఫలితము. ఆ రోజు మేము రీసెర్చ్లో మేము ఫస్ట్ కనుక్కునిందే అది. ఎందుకు ఆ పాత ఆలయాలు జీవనోద్ధరణ అంటే, ఆ జీవనోద్ధరణకి నువ్వు దాన్ని మనం టేకప్ చేయాలన్నా మనలో విశేషమైన యోగం ఉండాలి. ఆ యోగాన్ని మీరు ఉపయోగించుకొని చేయడం వల్ల కోటి జన్మలు, ఏది అవతల పక్క యువతల పక్క ఫ్యూచరు మన పాస్ట్ ఉండే కర్మలన్నీ తొలగిపోతాయండి. అది ప్రతిరోజు దానికి ధూపదీప నైవేద్యాలతో అది వచ్చే శక్తి ఆ దాతకు పంచుతూ ఉంటుంది. అది వీళ్ళు చేసినా చేయకపోయినా ఆ ఆలయం ఉన్నన్ని రోజులు, అక్కడ పూజలు జరిగినన్ని రోజులు వీళ్ళకి ఆ శక్తి ప్రవాహం అనేది వీళ్ళ వంశానికి జరుగుతూ ఉంటుంది. అందుకే అండి, ఊరికే కాదు, ఇప్పుడు కానీ మీరు కానీ చూస్తే కొంతమంది బిజినెస్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా మీరు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా అదాని వాళ్ళ దగ్గర నుంచి, అంబానీ వాళ్ళ దగ్గర నుంచి, అందరూ ప్రతి ఒక్కరూ దేవాలయాలు పునరుద్ధరణ అనేది చాలా రహస్యం. ఇది రహస్యం అండి, అందరూ చేస్తారు. దేవాలయాలు అంటే ఎవ్వరు ఈరోజు
మన ఇండియాలో మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు నువ్వు అని చెప్పరు. నా శక్తి ఉంటే నా శక్తికి 100 రూపాయలు ఇవ్వగలిగితే నేను 100 రూపాయలు ఇస్తాను. ఎంతో కొంత నేను శక్తి లేనప్పుడు నేను వచ్చి పని చేస్తాను, నా శ్రమదానం చేస్తాను. నేను చేయగలిగిన దానం అది, నా శ్రమనే దానంగా ఇస్తా. ఇప్పుడు మన సేవ కార్యక్రమాలు చేస్తారు కదా సార్, ఇప్పుడు తిరుపతి శ్రీవారి సేవ అని చెప్పి వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఇలా ప్రతి దేవాలయాల్లో మీరు అన్నట్టుగా మినిమం 100 రూపాయలు 10 రూపాయలైనా ఎంతో కొంత ఇదవుతుంది. అది కూడా లేదండి, శ్రమదానం అండి. అది లేక ఇప్పుడు ఎంతమంది దేవాలయాల్లో ఎంతమంది ఉన్న వాళ్ళు లేని వాళ్ళతో సంబంధం లేకుండా అందరూ వచ్చి సేవ చేస్తున్నారు చెప్పండి. కొండపైన ఇన్ని వందల మంది సేవ చేస్తున్నారు. నిజం సార్, అయితే చాలా గ్రేట్. సో ఇలాంటి సేవ దానికే కాదండి, ఈ ఆలయాలకు కూడా ఈ పాతకాలం అనేది ఆచారం కాదండి, దాని వెనక ఒక సైన్స్ ఉంది. ఎందుకు ప్రతి ఒక్కరూ పనిచేసే వాళ్ళు ఒక విలేజ్లో ఒక దేవాలయం కట్టేటప్పుడు తన వంతుగా ఏదో ఒక శ్రమదానం లేదా ఆర్థిక దానం, కనీసం ఏం లేని వాళ్ళు వడ్లన్నా ఇచ్చేవాళ్ళు. వడ్లు ఇచ్చేవాళ్ళు, ఏదో విధంగా వాళ్ళు చేయగలిగింది చేసేవాళ్ళు. ఆ చేయడం వల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆయుష్తో పాటు అన్నీ ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు అందుకే కదండి ప్రతి ఒక్కరికి కూడా అంటే కారణం అదే. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒక హెచ్చరిక, అలాగే అవేర్నెస్ కూడా మీరు చెప్పారు సార్. ఇది సత్యం అండి, ఇది ఎక్కడ మనం అశాస్త్రీయం కాదు, శాస్త్రంలో చెప్పబడిందే మనం చెప్తున్నాం. అయితే ఇప్పుడు మీరు అంటే అర్థమైంది నాకు, మన చుట్టూ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అసలు ఒక్కసారి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక రిక్వెస్ట్ అండి. మన గ్రామంలో మనం ఉంటున్న ప్రదేశంలో ఎన్నో దేవాలయాలు అలా పాడుబడిపోయి కనీసం ధూప దీప నైవేద్యాలు లేకుండా ఉండిపోయాడు ఆ దేవుడు ఒంటరిగా. ఒకసారి మీరు వెతికితే దొరుకుతుంది, మీరు ఆ మార్గానికి వెళ్ళండి. కొన్ని లోపలికి ఉంటాయి, జాగ్రత్తగా వారిని విని పెట్టుకుని మీరు ఒక 10 మంది ఇలా వెళ్ళండి, అవి బాగు చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంత కాదని చెప్తున్నారు. బట్ థ్యాంక్ యూ సార్ ఈ ఇన్ఫర్మేషన్. ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కూడా శ్రమదానం అన్న చేయండి కనీసం. ఆ దేవాలయంలో, నా దేవాలయంలో ఈ మధ్య నేను చాలా మంది కుర్రోళ్ళండి, మేము మా టీం ట్రై చేసాం వాళ్ళకి కలవడానికి. ఆ కుర్రోళ్ళు వచ్చి ఆ కోడేరు క్లీన్ చేయడం, ఆ గుడి కట్టేయడం, ఇవన్నీ ఇలాంటివి శ్రమదానాలు. ఇవి కూడా 1 కోటి రెట్ల పుణ్యంతో సమానం. అవి నిజంగా వాళ్ళందరినీ అండి నిజంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ యోగం ఉంటేనే వాళ్ళు అక్కడ చేయగలరు. లేదా చేసినా మీకు యోగం వస్తుంది. అవును. సో మనం ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయాల్సిన అవసరం లేదంటే కాదండి. శ్రమదానం కూడా ఈ దానంతో సమానమే. శ్రమదానం ఏదో ఒక దానం, గుడికి మీరు చేయగలిగిన దానం ఏదన్నా ఉంటే, అయితే ఆర్థికం లేదా శ్రమదానం, ఈ 2 చేయగలిగితే చాలండి. ఇది మనం చేయగలం, ఏదో ఒకటి ఖచ్చితంగా అందరూ చేయగలరు. సరే, ఖచ్చితంగా ఇన్ని దేవాలయాల గురించి చెప్పారు, ఇన్ని వీటి గురించి చెప్పారు, మా బాగు కోసం చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమాజం బాగు కోసం మనందరం కుటుంబాలు తరాలు బాగుండాలంటే చేయాల్సిన పనుల్లో మొదటిది దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల నిర్మాణం, అందులో జీవనోద్ధరణ, అలాగే సేవ. థ్యాంక్ యూ సార్. ఇది అన్నిటికన్నా ది బెస్ట్ వీడియో అని చెప్తాను మనస్ఫూర్తిగా. చాలా సంతోషం సార్. నమస్కారం.